హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో వీడియో చేయకైతే చాలా రోజులు అవుతుంది. ఊబర్ ర్యాపిడో రెండిట్లల్లో ఎందుకు ఈ రెండిట్లలో నడతలేను అంటే, ఊబర్ ర్యాపిడో రెండిట్లలో అమౌంట్ అయితే చాలా తక్కువ వస్తుంది. బుకింగ్స్ వస్తున్నాయి కానీ అమౌంట్ లో ఫేర్ బుకింగ్స్ వస్తున్నాయి. దానికంటే ఇక నాకు పర్సనల్ బయట ఏదన్నా బుకింగ్స్ వస్తే పోతానా, ఇక లేకుంటే వాళ్ళు వీళ్ళు ఏమైనా టెంపరీ డ్రైవింగ్ డ్యూటీ ఉంటే చెప్తే పోతున్నా. సరే, ఈరోజు మరి ఫ్రైడే, సాటర్డే, సండే 3 days అయితే నడదాన్ని చూస్తున్నా ఊబర్ ర్యాపిడో. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అంటే ఇప్పుడు ఏమన్నా రేట్లు ఏమన్నా పెరిగినాయా, పర్ కిలోమీటర్కి ఎంత వస్తుంది అమౌంట్ అనేది నేను వీడియో చేస్తా. అండ్ అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇంకొక 1 month 15 days అయితే ఛానల్ క్రియేట్ చేసి 1 year అవుతుంది. ఇప్పటి వరకు ఒక 650 members సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. నాకు తెలిసి ఇంకొక 1 month 15 daysలో ఒక 1000 members సబ్స్క్రైబ్ చేసుకుంటే కంటిన్యూ చేస్తా. ఇంకా లేకుంటే ఇక ఛానల్ అయితే రెగ్యులర్గా యూజ్ చేయవచ్చు. నేను వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను డెఫినెట్లీ ఖచ్చితంగా నేను వీడియోలు అయితే చేస్తా. టైం ఈవినింగ్ 4:54 అవుతుంది. టోటల్ కిలోమీటర్స్. ట్రిప్ ఏ అయితే 0 చేసుకుంటున్నా. ట్రిప్ బి పార్కింగ్ నుంచే ఈరోజు స్టార్ట్ చేస్తా. ఫస్ట్ బుకింగ్ ఊబర్లో యాక్సెప్ట్ చేసిన. మూసరాంబాగ్ పీవీఆర్ నుంచి కస్టమర్ మెసేజ్ చేస్తుంది. ఓకే, ఐఎమ్ ఆన్ వ్యాన్ పెట్టిన. పికప్ పక్కనే ఉంటుంది. ఒక ఎన్ని కిలోమీటర్ కూడా కాదు, పక్కన ఒక 1/2 kilometer కూడా ఉంటుంది. Head towards Shrivani Hospital Road, then turn left onto Shrivani Hospital Road. 300 meters. Turn left onto National Highway 65, then take a U-turn. డ్రాప్ లొకేషన్ కూడా ఒక 3 kilometers చూపెట్టింది. Then turn left onto National Highway 65. డ్రాప్ కంప్లీట్ అయినాక ఎంత అమౌంట్? Head towards Shrivani Hospital Road, then turn left onto Shrivani Hospital Road. డ్రాప్ కంప్లీట్ అయినాక ఎంత అమౌంట్ వస్తుందో ట్రిప్ ఎండ్ చేసినాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తా. ఊబర్లో ఫస్ట్ బుకింగ్ కంప్లీట్ చేసినాక ఇంకొక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. దిల్సుఖ్ నగర్ నుంచి డ్రాప్ లొకేషన్ కూడా దిల్సుఖ్ నగరే. ఈ ట్రిప్ కంప్లీట్ అయినాక ఫస్ట్ బుకింగ్, సెకండ్ బుకింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. పికప్ లొకేషన్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిన. ఇడేమో రోడ్డు క్లోజ్ ఉంది. కస్టమర్ కాల్ చేద్దాం. ఊబర్లో ఫస్ట్ బుకింగ్ మూసరాంబాగ్ నుంచి దిల్సుఖ్ నగర్లో డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. 156 అంటే పర్ కిలోమీటర్కి 49 rupees పడ్డది. దాని తర్వాత నెక్స్ట్ బుకింగ్ దిల్సుఖ్ నగర్లోనే డ్రాప్ చేసిన. డిస్టెన్స్ 1.5 kilometers 112 వచ్చింది. అంటే పర్ కిలోమీటర్కి 82 rupees పడ్డది. ఈ ట్రిప్ కూడా ఒక 15 minutesలో కంప్లీట్ చేసిన. ఇప్పటికైతే ఊబర్లో 2 ట్రిప్పులు కంప్లీట్ అయినాయి. చలో, నెక్స్ట్ బుకింగ్ ఎక్కడికనేది వెయిట్ చేయాలి. ఊబర్లో 3వ బుకింగ్ మలక్పేట్ నుంచి యాక్సెప్ట్ చేసిన. ఈ బుకింగ్ యాక్సెప్ట్ చేయడానికి నాకు 1 గంట టైం పట్టింది. అట్లున్నది బయట సిచ్యువేషను. బుకింగ్లు వస్తున్నాయి కానీ లో ప్రైస్ బుకింగ్స్ వస్తున్నాయి కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలే. అందుకని నాకు 1 గంట టైం పట్టింది ఈ బుకింగ్ తీసుకోనికి. ఇది కూడా మలక్పేట్ నుంచి కాచిగూడ డ్రాపు. దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడ కాచిగూడలో కూడా డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. బయటికి వెళ్దాం. ఇక్కడ ఆపనిత్తలేరు కారు. లాస్ట్ ట్రిప్ బుకింగ్ డీటెయిల్స్ మలక్పేట్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే డ్రాప్ కంప్లీట్ చేసిన. 4.5 kilometerలకి 171 అంటే పర్ కిలోమీటర్కి 38 rupees పడ్డది. ఇది ఒక 25 minutesలో డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. ఊబర్లో 4వ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. హిమాయత్ నగర్ నుంచి డ్రాప్ లొకేషన్ మాదాపూర్. కాచిగూడలో ఉంటే బుకింగ్స్ పడతలేవు అని హిమాయత్ నగర్కి వచ్చిన. హిమాయత్ నగర్ నుంచి హైటెక్ సిటీ మాదాపూర్లో డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది బిజినెస్ కంఫర్ట్లో వచ్చింది ఈ బుకింగ్. 17 kilometerలకి 428 అంటే పర్ కిలోమీటర్కి 25 rupees పడ్డది. ఇక్కడ నుంచి
ఈ డ్రాప్ కంప్లీట్ కానీకి నాకు ఒక 1 అవర్ టైం పట్టింది. ఎల్వి ప్రసాద్ నుంచి ఇక్కడికి మాదాపురం. దాని తర్వాత నెక్స్ట్ బుకింగ్ మాదాపూర్ నుంచి ఇక్కడ బంజారా హిల్స్ తీసుకొచ్చిన. ఈ బుకింగ్ ఊబర్ గోలా తీసుకున్నా. నాగారమా, ఓకే. ఏడున్నర కిలోమీటర్లకి 212 వచ్చింది. అంటే పర్ కిలోమీటర్కి 30 రూపాయలు పడ్డది. ఇది ఒక 25 మినిట్స్లో డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. దాని తర్వాత నెక్స్ట్ బుకింగ్ అయితే 32 కిలోమీటర్. ఎయిర్పోర్ట్ బుకింగ్ చూడండి ఎంత తక్కువ వస్తుందో. 32 కిలోమీటర్లకి 444 అట. ఎవరు పోతారు ఇంత తక్కువ అమౌంట్కి? చలో నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేయాలి. బంజారా హిల్స్ నుంచి ఊబర్లో ఇంకొక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది గో ప్రియారిటీలో వచ్చింది బుకింగ్. బ్రాడ్వే హైదరాబాద్. డ్రాప్ లొకేషన్ కూడా ఇక్కడనే బంజారా హిల్స్, ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. ఈ బుకింగ్ గో ప్రియారిటీలో తీసుకున్న. బంజారా హిల్స్ నుంచి ఎమ్మెల్యే కాలనీ బంజారా హిల్స్ 4 కిలోమీటర్లకి 165 అంటే పర్ కిలోమీటర్కి 41 రూపీస్ పడ్డది. ఇది ఒక 14 మినిట్స్లో ట్రిప్ అయితే కంప్లీట్ చేసిన. చలో నెక్స్ట్ ట్రిప్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ నుంచి హైటెక్ సిటీ ఊబర్లో ఒక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. Head toward road number 82. ఎంతో ఇక్కడనే డ్రాప్ కంప్లీట్ చేసిన. మళ్ళీ బుకింగ్ కూడా ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేసిన. ఊబర్లో బంజారా హిల్స్ నుంచి హైటెక్ సిటీ డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. 8 కిలోమీటర్లకి 241 అంటే ఇక్కడ గచ్చిబౌలి వస్తున్నాయి. సో 8 కిలోమీటర్లకి 241 అంటే పర్ కిలోమీటర్కి 30 రూపీస్ పడ్డది. ఈ ట్రిప్ 19 మినిట్స్లో కంప్లీట్ చేసిన. బుకింగ్స్ వస్తున్నాయి కానీ అన్నీ చూసి తీసుకోవాలి. నాన్ ఏసీ బుకింగ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయితే. ఇప్పుడైతే ఇక్కడ హైటెక్ సిటీ ది లాఫ్ట్ దగ్గర ఉన్నా. కాజాగూడ నుంచి ఊబర్లో 10వ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. గచ్చిబౌలిలో డ్రాప్ చేయాలి. చలో పికప్ లొకేషన్కి అయితే పోతున్నా. ఈ ట్రిప్ కాజాగూడ నుంచి గచ్చిబౌలి డ్రాప్ కంప్లీట్ చేసిన. 9 కిలోమీటర్లకు 183 అంటే పర్ కిలోమీటర్కి 20 రూపాయలు పడ్డది. టైం కూడా 12:46 అవుతుంది కాబట్టి ఈ టైంలో మలక్పేట్ సైడ్ బుకింగ్స్ పడతాయా అని అదొక చిన్న డౌట్ ఉంది. ఇక నా టిఫిన్ సెంటర్ అవపడితే టిఫిన్ చేద్దామంటే ఎక్కడ అవపడతలేదు. కొండాపూర్లో ఒక దోశ చెప్పుకున్నా, 95 రూపాయలు వేసిన బిల్లు ఈ దోశకి. ఊబర్లో కొండాపూర్ నుంచి కొండాపూర్ చిన్న బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన. 1 కిలోమీటరే 120 రూపాయలు. 5 మినిట్స్లో కంప్లీట్ చేసిన ఈ ట్రిప్. కానీ ఇప్పుడు ఇంటి సైడ్ బుకింగ్స్ పడతలేవు. పోవాలి అంటే ఖాళీగా పోవాలి. ఇక గచ్చిబౌలి నుంచి హిమాయత్ నగర్ ఒక పికప్ అయితే తీసుకున్నా. హిమాయత్ నగర్ నుంచి కార్ పార్కింగ్ వరకు అయితే ఒక 6 కిలోమీటర్లు ఖాళీగానే పోవాలి. చలో టైం కూడా ఓవర్ అయిపోయింది. సిఎన్జి కూడా 2 పాయింట్లే ఉంది. పోతుంటే ఇక్కడ చాదర్గఢ్ దగ్గర సిఎన్జి అవైలబుల్ ఉంది. సరే బండ్లు కూడా ఒక 5-6 ఉన్నాయి. కొట్టించుకొని పోదామని లైన్లో పెట్టినా. ఇది కొట్టించుకొని డైరెక్ట్ కార్ పార్కింగ్కి వెళ్ళిపోవాలి. లైన్ అయితే తొందరనే వచ్చింది. 3 కార్లు ఉన్నాయి. సిఎన్జి 770 ఎక్కింది. వానికి 10 రూపాయలు 780 రూపాయలు అయింది. డైరెక్ట్ ఇక కార్ పార్కింగ్.
కార్ పార్కింగ్ కాడికి వచ్చేసరికి కార్ రీడింగ్ ఎంత వచ్చిందంటే 108.5 ట్రిప్ ఏ. ఇది ట్రిప్ బై సిఎన్జి మీటర్, ఇది టోటల్ కిలోమీటర్స్. ఇప్పుడు ఈ 108 కిలోమీటర్లకి ఎంత అమౌంట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈరోజు ఊబర్లో మొత్తం 13 ట్రిప్లు అయితే కంప్లీట్ చేసిన. 13 ట్రిప్లకు 3244 వచ్చింది. 108 కిలోమీటర్లకి పర్ కిలోమీటర్ అయితే 30 రూపాయలు పడ్డది. 108 కిలోమీటర్లకి సిఎన్జి ఎంత లేదన్నా ఒక 550 నుంచి 600 సిఎన్జి అయితే అయింది. ఈరోజు 3244 అయింది అంటే అది కూడా చాలా తిప్పలవడంగా అయింది. యాక్చువల్లీ మధ్యలో అంత అమౌంట్ కూడా కాదు. ఈరోజు ఎందుకు అయింది అంత అమౌంట్ అంటే ఈరోజు ఊబర్లో ఇన్సెంటివ్ పెట్టిండు. ట్రిప్స్ అన్నీ కంప్లీట్ చేసేసరికి ఈరోజు ఇంత అమౌంట్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. 1000 మెంబర్స్కి ఇంకొక 350 మెంబర్స్ అయితే తక్కువ ఉన్నారు. అండ్ అది కూడా 1 మంత్ 15 డేస్లో కంప్లీట్ చేయాలి. సో మీరు సపోర్ట్ చేసి ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ అట్లా వీడియోని లైక్ చేయండి. కొంచెం నేను టైర్డ్ అయిపోయినా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి.